ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 11వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, మీరు దిక్కుందరు కానీ మీ దుఃఖ దినము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ ఆయన మరి పరమునకు వెళ్తున్నటువంటి సందర్భంలో శిష్యులతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మరి లోకంలో మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేకమైన అభ్యంతరం మీకు కలుగుతుంటాయి, కష్టం కలుగుతుంటుంది, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మీరు దుఃఖింతారు. కానీ ఆ దుఃఖించినా కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. కాబట్టి ఒకవేళ మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏ విషయంలో అయితే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్యన, లేకపోతే బిడ్డల విషయంలోనూ, లేకపోతే ఏదో విషయంలో మనము దుఃఖిస్తూ ఉంటున్నప్పుడు దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, మరి ఆ దుఃఖము సంతోషంగా దేవుడు మార్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ దుఃఖము ఆనందంగా మార్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆ దుఃఖము ఆశీర్వాదకరంగా మార్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మరి దుఃఖించకుండా నిత్యము కూడా ప్రభు సన్నిధిలో మరి ఆయన వైపు చూస్తూ ఆయనతోనే సహవాసం కలిగి ఉన్నప్పుడు జీవితంలో గొప్ప మేలును అనుభవిస్తారని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా మీ ఆశీర్వాదాలతో నింపండి. దేవా తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి. ప్రవాదిగో తండ్రి, సరిహద్దులో సైనికులకు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరుగులతో నింపండి. యవనస్తులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ యవనస్తుల యువతి యువకులు అనేక రీతిలుగా వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. అది త్రాగుడు, పానపరాకు, గుట్టకాయ, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతూ ఉంటున్నారు. దేవా తండ్రి నాయన, వారు ఆ చెడిపోతున్నటువంటి, లేకపోతే వాళ్ళు ఆ సమస్యలోంచి విడుదల చేసి, ఆ బంధకాల నుంచి విడుదల చేసి, దేవా నిత్యం ఇదిగో తండ్రి ప్రభా నీతి మార్గంలో వాళ్ళు నడిపించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు. దేవా తండ్రి ప్రభా ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యత నింపండి. దేవా తండ్రి ప్రభా చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి తండ్రి. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యత నింపండి. దాని విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యత నింపండి. మా దేశ పాడి పండినంతటి మీరు ఆశ్రయించండి. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, గృహం లేని వారికి గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి ప్రభు. ప్రతి సేవకులను వారి కుటుంబం, సంఘం, పరిచయంతో మీరు ఆశ్రయించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.